బాండింగ్స్ ఉంటే హౌస్లో ఏదో ఒక అడ్వాంటేజ్ ఏమో. అండ్ బర్నీ గారు తన కోసం ఆడడం కంటే దివ్యాని అండ్ తనుజాని గెలిపించడానికి లోపలికి వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ బర్నీ గారు ఏమో ఫైర్ అవుతారంటే రోజు రోజుకి రెడ్ ఫ్లేవర్ అవుతున్నారు. ఆయన ఎక్కడో అక్కడ చూడాలనుకున్నారు ఆడియన్స్, కానీ ఆయన ఎక్కడో కింద ఉన్నాడు అండర్ గ్రౌండ్లో, ఇంకా అదరపాతలంలోకి వెళ్ళిపోతున్నాడు. అరే భయ్యా, నీకు ఫస్ట్ టైం ఆ బాండింగ్స్ వల్ల నువ్వు బయటకు వెళ్ళిపోయావు, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడన్నా ఫైర్ చూపిస్తావంటే ఫస్ట్ డే ఒకసారి టాస్క్లో మాత్రం ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి మరీ రిప్స్లో ఇరక్కొట్టుకొని మరీ ఆడాడు. తర్వాత అంతే ఇంకా తుస్. మళ్ళీ ఆ తనుజ దివ్య వీళ్ళ బాండింగ్ చుట్టే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళని సర్ది చెప్పుకుంటూ, వాళ్ళ మనసు గెలుచుకుంటూ ఇదే పనిలో ఉన్నాడండి. బిగ్ బాస్ ట్రోఫీ గెలవడానికి వెళ్ళాడా, లేకపోతే తనుజ దివ్య మనసు గెలవడానికి వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఈ పాయింట్ అంతా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రజలు ఇద్దరు కంటెండర్స్ని చూస్ చేసుకోవాలి కమాండర్స్ నుంచి. సో పొటెన్షియల్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా, లేకపోతే బాండింగ్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలా? వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారు? తనుజ అండ్ దివ్య. దివ్య అసలు మిగతా వాళ్ళు ఎంత రిక్వెస్టింగ్ అడిగారు, డెమాన్ పవన్ పాయింట్ ఎంత వ్యాలిడ్గా ఉంది, ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఉంది, అవన్నీ పక్కన పెట్టేసి దివ్య అడిగిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే భయ్యా, నేనైతే నా జన్మలో పక్కన పెట్టు అంట. ఎంత రూడ్గా, యాటిట్యూడ్గా, అందరు రిక్వెస్టింగ్గా వాళ్ళ పాయింట్స్ని చెప్పుకుంటే, నాకు అందరూ అవి అంటున్నారు, నాకు అవన్నీ కాదు, అవన్నీ తొక్క, అవి ఇవి, నాకు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, నాకు కావాలి. ఏంది ఇది రుబాబ్? అంత రుబాబ్గా అడిగితే నేనైతే పక్కన తీసి పెడతాను అనుకున్నాను. కానీ వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్లు అలాంటి ఏ బొక్కలు లేవు కదా. బాండింగ్. బర్నీ గారు మిగతా వాళ్ళని ఒప్పించి, ఇమ్మాన్యువల్ని వాళ్ళని ఒప్పించి దివ్య కొట్టేశాడు. అసలు దివ్యని ఏ బేసిస్లో సెలెక్ట్ చేశారు భయ్యా? అంత రుబాబుతో అడిగినా కూడా సెలెక్ట్ చేసిస్తారా? ఓకే, బాండింగ్ కదా, ఓకే బర్నీ గారు సూపర్ అండి, అలానే ఆడండి. ఓకే సార్, ఓకే సార్, బర్నీ గారు థ్యాంక్ యూ అండి, మీరు వచ్చిన పని ఇదేనా, బాగా ఆడండి, ఇలానే ఉండండి, నెక్స్ట్ వీక్లోనూ ఆ నెక్స్ట్ వీక్లోనూ ఎలిమినేట్ బయటకు వస్తారు. సో దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ సంథింగ్.